దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 91. ఆనంది మీద కోప్పడుతున్న నందిత. అసలు ఏం జరిగింది? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నువ్వు భోజనానికి రాకపోతే తక్షణమే నిన్ను ఈడ్చుకుంటూ వెళ్ళి ఆనంది నిలయంలో పడేసి వస్తాను అని సీరియస్గా చెప్తాడు. అది వినగానే ఆనంది ఫ్యూజులు ఎగిరిపోతాయి. చెప్పు, భోజనానికి వస్తావా, నీ ఆనంది నిలయానికి వెళ్ళిపోతావా అని సీరియస్గా అడుగుతాడు. అమ్మో, నిన్ను వదిలి నేను అస్సలు ఉండలేను. ఇంకొకసారి అలా అనుకు. కానీ యమ్మా, నాకొక కోరిక ఉంది అని ఆశగా అడుగుతుంది. ఏంటి ఆ కోరిక అని అడుగుతాడు. నువ్వు, నేను, బొమ్మ ముగ్గురం కూడా మా ఆనంద నిలయంలో మా మామయ్య బామ్మతో ఉండాలని నా కోరిక అని అంటుంది. అది విని తన మీద ఇంకాస్త ఫైర్ అవుతూ, పిచ్చి పిచ్చి కోరికలు పెట్టుకున్నావంటే ఇప్పుడే నిన్ను మెడపెట్టి గెంటుతాను. ఆ తర్వాత నీకు ఆనంద నిలయమే దిక్కవుతుంది అని అంటాడు. అబ్బా యమా, ముందు కోపం పుట్టి తర్వాత నువ్వు పుట్టావట్టుంది. నా కోరిక ఇప్పుడు తీర్చకపోయినా ముందు ముందు తీరితే బాగుండని చూస్తున్నానులే అని అంటుంది. అది ఎప్పటికీ తీరదు కానీ ముందు భోజనానికి రా అంటూ తన చేయి పట్టుకొని లాక్కొని కిందికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. అలా లాక్కొచ్చిన తనని చూసి, ఏమైందిరా, మళ్ళీ తనతో ఏమైనా వాదన పెట్టుకున్నావా అని అడుగుతుందనిత అందరి ప్లేట్లోకి భోజనాలు వడ్డిస్తూ. డిష్ బౌల్స్ పట్టుకొని వస్తున్న ముత్యాలు కూడా ఆ మాటలు వింటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, ఇక మీరు కూర్చోండమ్మా, నేను వడ్డిస్తాను అంటుంది ముత్యాలు. సరే అని చెప్పి నందిత కూర్చుంటే ముత్యాలు వడ్డిస్తూ ఉంటుంది. అవును బొమ్మ, ఈ అమ్మ నాతో వాదనే పెట్టుకున్నాడు అని ఆనంది అమాయకంగా చెప్తుంది. నువ్వేం తింగర పని చేయకపోతే మా అన్నయ్య నీతో వాదన ఎందుకు పెట్టుకుంటాడు అని అడుగుతుంది శిరీష ప్లేటు ముందు కూర్చొని. నేనేమీ తింగర పని చేయలేదు. నా మనసులో ఉన్న కోరిక గురించి చెప్తే నా మీద విరుచుకుపడుతున్నాడు అని చెప్తుంది. ఏంటా కోరిక అని అడుగుతుంది అనిత భోజనం ముందు కూర్చొని. మరేమో అని ఆనంది చెప్పబోతుంటే, ఇక వదిలే అమ్మా, తన కోరికలన్నీ చెత్త కోరికలే అని అంటాడు అశ్విన్. ఆ చెత్త కోరిక ఏంటో మమ్మల్ని కూడా విననివ్వు అన్నయ్యా అని. ఏంటో నీ కోరిక చెప్పు ఆనంది అని అడుగుతుంది శిరీష. ఆ కోరిక ఏంటో వినటానికి అందరూ రెడీగా ఉంటారు. నేను, యమ, బొమ్మ ముగ్గురం కలిసి మా మావయ్య బామ్మతో కలిసి మా ఆనంద నిలయంలో ఉండాలని నా కోరిక అంటుంది ఆనంది. తన కోరిక విని నందిత ముఖంలో రంగులు మారుతూ ఇదే కోరిక అమర్ నందితకు చెప్పడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆనంది నిలయమా, ఆనంది నిలయమని నేనెక్కడో చూసినట్టుగా ఉందే అని శివంగి మనసులో ఆలోచించుకుంటూ ఉంటుంది. ఆనంది కోరిక విని తల్లి మొహంలో కనిపించే బాధ చూసి అశ్విన్ ఆనంది వైపు కోపంగా చూస్తుంటాడు. ఇప్పుడు చెప్పు శివంగి, నా కోరిక ఎలా ఉంది అని అడుగుతుంది ఆనంది. నీ కోరికలో నేను లేని కదా, మా అమ్మ మా అన్నయ్య గురించి చెప్పావు కానీ మీ ఆనంది నిలయంలో నేను ఉండాలని చెప్పలేదు కదా అని అడుగుతుంది శివంగి. అంటే నువ్వు పెళ్లి చేసుకుని నీ మొగుడుతో బయటికి వెళ్ళేదానివే కదా, ఆనంది నిలయంలో నువ్వు పర్మనెంట్గా ఉండటానికి ఛాన్స్ ఉండదు. అందుకే నీ గురించి చెప్పలేదులే. కానీ నేను, యమ, బొమ్మ మాత్రం మా మావయ్య బామ్మతో కలిసి జీవితాంతం అక్కడే ఉండాలని ఉంది అని అంటుంది. తన మాటలకు అశ్విన్కి కోపం వస్తుంటే ముత్యాలకి మాత్రం సంతోషపడుతూ, తెలియక మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడవమ్మా అని మనసులో అనుకుంటుంది. ఇక నందిత బాధ కోపంగా మారుతూ, ఏ ఆనంది, నీకు రాను రాను బుద్ధి లేకుండా పోతుంది అంటూ తన మీదకి ఒక్కసారిగా కోపడుతుంది. సడన్గా నందిత అలా కోపం చూపించేసరికి ఆనంది మిడిగుడ్లు వేసుకుని భయంగా చూస్తూ ఉంటుంది. తల్లి అంత కోపడ్డం శివాంగికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది.
అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఇంకొకసారి ఇలాంటి చెత్త కోరికల గురించి నా ముందు వెళ్ళబెట్టావంటే ఏం చేస్తానో నాకే తెలీదు అని కోపంగా చెప్పి భోజనం చేయకుండా వెళ్ళబోతుంటే ఆనంది, శివంగి, ముత్యాలు ఆశ్చర్యంగా చూస్తుంటారు. అమ్మా, ఆగు అంటూ అశ్విన్ అడ్డుపడి తనేదో మాట్లాడిందని నువ్వు భోజనం చేయకుండా వెళ్ళటం ఏంటమ్మా? ప్లీజ్ భోజనం చేయకుండా వెళ్ళొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. అవునమ్మా, నువ్వు భోజనం చేయపోతే మేము ఎవరం కూడా భోజనం చేయము అంటుంది శివంగి. మీకు చెప్పే అంత దాని కాదు కానీ ఇలా భోజనాల మీద నుంచి మధ్యలో లేవకూడదమ్మా అంటుంది ముత్యాలు. ప్లీజ్ అమ్మా కూర్చో అంటూ అశ్విన్ తల్లిని కూర్చోబెట్టి, ఏ ఆనంది, ఇక నువ్వేమీ వాగకుండా సైలెంట్గా భోజనం కానివ్వు అంటూ ఆనందిని తిట్టి అశ్విని కూడా కూర్చుంటాడు. కానీ శిరీషకు మాత్రం ఆనంది మాటలకి నందిత అంత కోపగించుకోవటం ఆశ్చర్యంగా ఉంటుంది. నందిత కోపగించుకోవటం, అశ్విన్ తిట్టేసరికి ఆనందికి ఏడుపు కళ్ళల్లో ఉన్న ఆ క్షణం కన్నీళ్లను కంట్రోల్ చేసుకుంటూ ఏదో కాస్త భోజనం చేస్తుంటుంది. ఏదో 4 మెతుకులు తిని అందరికంటే ముందే హ్యాండ్ వాష్ చేసుకుని పైకి వెళ్తుంటుంది. తను అంతగా భోజనం చేయకుండా బాధగా వెళ్ళడం అశ్విని కూడా గమనిస్తూ ఉంటాడు. మానసికంగా వేదన పడుతున్న నందిత కూడా సరిగ్గా భోజనం చేయలేక ఏదో అటు ఇటుగా తిని వెళ్తుంది. అశ్విన్ రూమ్లోకి వెళ్ళేసరికి ఆనంది వాళ్ళ మావయ్యకి ఫోన్ చేసి, నేను అంతగా ఏమన్నానని మావయ్య, ఆ బొమ్మ నా మీద అంతలా విరుచుకుపడింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ రూము వైపు నుంచే వెళ్తున్న చైతన్య అమర్ మాటలు చెవిలో పడుతుంటే అక్కడే ఆగిపోయి ఆ మాటలు వింటూ ఉంటాడు. తనకు అంత కోపం ఎందుకు వచ్చిందో అమర్కి తెలుసు కాబట్టి, పెద్దవాళ్ళు ఒక మాట అన్నా పట్టించుకోకూడదమ్మా. నీ మీద కోపాన్ని చూపిస్తూ మాటలన్నది నీ భర్త, మీ అత్తయ్యే కదా, ఈ మాత్రానికే ఏడుస్తారా అంటూ ఓదారుస్తూ ఉంటే అమర్ మాటలు చైతన్య మరోలా అర్థం చేసుకుని వాళ్ళ మీద కోపం తెచ్చుకుంటూ, ఆ కుటుంబం అంతా నా చెల్లెల్ని టార్చర్ పెట్టడానికి ఉందట్టుంది. ఇదంతా అశ్విన్ గాడు నా చెల్లెల మెడలో తాళి కట్టడం వల్లే వచ్చింది అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ అశ్విన్ తను ఏడుస్తూ ఫోన్ మాట్లాడడం చూసి దగ్గరికొచ్చి తన చేతిలో ఉన్న ఫోన్ గుంజుకొని కట్ చేస్తాడు. హలో, హలో అని అమర్ అంటూ ఇదేంటి సడన్గా ఫోన్ కట్టేంది అని అనుకుంటాడు. మా చెల్లెలకి అక్కడ ఫోన్ మాట్లాడే స్వతంత్రం కూడా లేదేమో అని అనుకొని చైతన్య చెల్లెల గురించి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి ఆనంది, చిన్న విషయాన్ని ఇంత న్యూసెన్స్ చేస్తున్నావు? ప్రతి విషయాన్ని మీ మావికి ఫోన్ చేసి చెప్పొద్దని అన్నాను కదా అంటూ ఆనంది మీద సీరియస్ అవుతాడు అశ్విన్. నా బాధనైనా కష్టానైనా మా మామయ్యతోనే కదా పంచుకునేది. ఇక్కడ నా బాధను ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంది. అంతగా ఇప్పుడు నీకొచ్చిన బాధ ఏముంది? ఇంట్లో ఇంతమంది ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావడం మామూలే. దీనిని కూడా నువ్వు భూతద్దంలో పెట్టి చూస్తూ ఏదో పెద్ద పెద్ద కష్టాలు పడుతున్నట్టుగా ఫీల్ అవుతావెందుకు అని అడుగుతాడు. నీకంతే ఉంటుంది అమ్మా. మా మావయ్య ఎప్పుడూ కూడా నన్ను ఒక్క మాట అనలేదు. కానీ ఇక్కడ మీ అమ్మతో అన్ని మాటలు పడాల్సి వస్తుంది. అయినా ప్రతి కోడలికి ఉండ బాధలే ఇవి. అందరి కోడలికి ఉన్నట్టే నాకు కూడా అత్త పోరు తప్పడం లేదు అంటూ ఎక్కిలి పడి ఏడుస్తుంటుంది. అలా అనకండమ్మా, మీ అత్తగారు చాలా మంచివారు అంటూ ముత్యాలు ఆనంది కోసం పాల గ్లాస్ తీసుకుని వస్తుంది. నాతో మంచిగా మాట్లాడినప్పుడు మంచివారిలాగానే ఉంటారు. కానీ నా మీద కోపం చూపిస్తేనే పాత సినిమాలో సూర్యకాంతం గుర్తొస్తుంది అని కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది. ముందు ఆ ఏడుపు ఆపి ఆ పాలు తాగు అంటాడు అశ్విన్. నేను తాగను పో అంటూ బెదిరిస్తుంది. ఏయ్, ఈ బెదిరింపులే వద్దు అన్నాను. నా పనిష్మెంట్ ఎలా ఉంటుందో చెప్పాను కదా అంటాడు కోపంగా. అమ్మో, నాకు ఆ పనిష్మెంట్ వద్దు, తాగుతానులే అని ముత్యాల దగ్గర నుంచి పాల గ్లాస్ అందుకొని గటగటా తాగి ఖాళీ గ్లాస్ ముత్యాలకి ఇస్తుంది. ముత్యాలు ఆ గ్లాస్ తీసుకుని కిందికొచ్చి పాలు తాగిందమ్మా అంటుంది కిందనే ఉన్న నందితతో.
ముత్యాలు మాటలు విని ఇక నందిత మౌనంగా పైకి వెళ్ళిపోతుంది. ఏంటో వీళ్ళు చూస్తుంటే అందరూ మంచివారే, కానీ ఎవ్వరికీ కష్టాలు తప్పడం లేదు అని బాధగా అనుకుని వెళ్ళిపోతుంది. ఇక పడుకో అంటాడు అశ్విన్ తన వైపు సీరియస్గా చూస్తూ. పడుకుంటున్నానులే అని ఆనంది కోపంగా చెప్పి, ఏదో తింగర్ది ఒక కోరిక కోరింది, తీరిద్దామనే ఆలోచన ఈ అమ్మ కొడుకుకి ఇద్దరికీ లేదు అని తిట్టుకుంటూ బొమ్మని హక్ చేసుకుని పడుకుంటుంది. నోట్లో నుంచి సౌండ్ వస్తే ఊరుకోను, ఇక సైలెంట్గా పడుకో అని లైట్ ఆఫ్ చేసి వచ్చి సోఫాలో పడుకుంటాడు అశ్విన్. తనకు తెలియకుండానే ఎక్కడ నోరు విప్పి మాట్లాడుతుందేమోనన్న భయంతో తన నోటి మీద తనే చేయి పెట్టుకొని మరో చేత్తో బొమ్మను హక్ చేసుకుని పడుకుంటుంది. ఇక్కడ గౌతమి పడుకోవటానికి రూములోకి వచ్చేసరికి రోజు కింద పడుకునే దీపక్ బెడ్ మీద వెడల్పుగా కాలు చాపి రెండు చేతులు తల కింద పెట్టుకొని హీరో లెవెల్లో పోజులు కొడుతూ పడుకొని కనిపిస్తుంటాడు. రోజూ కింద పడుకునే దీపక్ అలా బెడ్ మీద పడుకోవటం ఆశ్చర్యంగా చూస్తూనే, ఈ దీపక్కి అసలు ఏమైంది అని అనుకుని గౌతమి చాప వేసుకుని పడుకోబోతుంటే, వసేయ్, అప్పుడే నువ్వు పడుకోవటానికి వీల్లేదే, వచ్చి నా కాలు పట్టవే అని అంటాడు. ఆ మాటలకు ఆశ్చర్యపోతూ, అసలు ఏమైంది దీపక్ నీకు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది గౌతమి. ఎలా ప్రవర్తిస్తున్నానే, సగటు మొగుడిగా ప్రవర్తిస్తున్నాను అంతే కదా, ముందు మాటలు ఆపి వచ్చి నా కాలు వత్తవే అని అంటాడు. దీపక్ ప్రవర్తనకి గౌతమి ఆశ్చర్యంగా చూస్తుంటే, అలా మిడిగుడ్లు వేసుకుని చూస్తావేంటే, చెప్పేది నీకేనే, వచ్చి కాలు పట్టవే అంటాడు కోపంగా. గౌతమి నిట్టూర్చి సరే అని చెప్పి దీపక్ కాలు దగ్గర కూర్చొని వత్తుతూ ఉంటుంది. తనతో కాలు పట్టించుకుంటున్నందుకు దీపక్ మళ్ళీ బాధపడుతూ, అయ్యో, ధనవంతుల ఇంట్లో పెరిగిన అమ్మాయితో ఇలా కాలు పట్టించుకుంటున్నానేంటి అని అనుకొని, అమ్మో, తన విషయంలో అసలు సింపతి చూపించకూడదు, నేనిలా టార్చర్ పెడితేనే తను నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది అని అనుకొని, బలం లేదా, అలా స్మూత్గా కాలు నొక్కుతున్నావు, గట్టిగా నొక్కవే అంటూ కసిరిస్తాడు. సరే అని కాస్త బలం పెట్టి నొక్కుతుంటే దీపక్కి పెయిన్ కలుగుతూ, అబ్బా, నొక్కమంటే మరీ నా మీద కోపం చూపించినట్టు కాదే, కాస్త స్మూత్గా నొక్కవే అని అంటాడు. సరే అని దీపక్ చెప్పినట్టుగా గౌతమి చేస్తుంటుంది. కాసేపటికి కాలు నొక్కుతుంటే దీపక్కి హాయిగా అనిపించి నిద్రలోకి పోతాడు. గౌతమి మాత్రం ఆవలిస్తూనే కాలు నొక్కుతూ ఉంటుంది. టైం 1 అవుతుండగా దీపక్కి కాళ్ళ దగ్గర ఏదో ఇబ్బందిగా అనిపించి కళ్ళు తెరుస్తాడు. గౌతమి కాలు ఒత్తుకుంటూనే అలా దీపక్ కాళ్ళ మీద పడి నిద్రపోతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సునీత మనస్కుడైన దీపక్ ఇప్పుడు ఏం చేస్తాడు? అసలు చైతన్యకి దీపక్ ఇచ్చిన మరో సలహా ఏంటి? ఈ సలహా ఇంప్లిమెంట్తో అందరూ ఎదుట పడబోతున్నారా? చైతన్య శిరీషని కలుస్తున్నాడు అనే విషయం అశ్విన్కి తెలుస్తుందా? అద్భుతమైన కథనాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.